ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం అంటారండి, శాస్త్రాన్ని గవ్వల శాస్త్రం. అలాగే 1వ ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం 3వ సంఖ్య వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలానికి 3వ గవ్వలు మాత్రం గురు మహారదశ గవ్వలు పడ్డాయి. వీరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. అలాగే మేధావి లక్షణం ఉంటుంది. రాజకీయ రంగంలో కావచ్చు, అలాగే వ్యాపార రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో మాత్రం కుంభరాశి వారి జాతకం ప్రవేశం ఉంటుంది. అలాగే ఒక వృత్తిలో కొనసాగడం కాదు, రకరకాల వృత్తుల్లో మారే అవకాశం ఉంటుంది. మేధావి లక్షణం ఉంటుంది. అంటే మేధావి లక్షణం అంటే గొప్ప గొప్ప చదువులు చదివి డిగ్రీలు తీసుకోవడమే కాదండి, మామూలుగా చదివినా కూడా మాత్రం గ్రహణ శక్తి చాలా ఉంటుంది. పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు అలాగే వీరికి పుట్టుక నుంచి మాత్రం అధికమైన ఆలోచన ఉంటుంది, అధికమైన తెలివి ఉంటుంది. నలుగురు ఒక దారికి నడిపించాలనే అవకాశం ఉంటుంది, యోగ బలం ఉంటుంది. అలాగే మాత్రం సామాజిక స్పృహ కూడా చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకం మీద మాత్రం నరదృష్టి అధికం ఉన్నదండి. ఈ నరదృష్టి అధికం ఉన్నందువలన మాత్రం 4 దిక్కుల ఎటుపోయినా మాత్రం చిక్కులు చికాకులు ఉంటాయండి. 4 దిక్కులు ఎటుపోయినా అంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు తప్పవు వీరికి. అలాగే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు తప్పవు. కానీ షేర్ మార్కెట్ రంగంలో, స్టాక్ మార్కెట్ రంగంలో, కంప్యూటర్ రంగంలో, అలాగే ఐటీ పరిశ్రమ రంగంలో, అలాగే పెద్ద పెద్ద భవంతులు కట్టిన విషయంలో, కొన్న విషయంలో, అలాగే అమ్మే విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో విషయంలో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు హ్యాండ్ ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పినప్పుడు మాత్రం మంచిగానే వింటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్మకు తీరి అన్నట్టు ఉంటారు. మనస్పర్ధాలు చాలా ఉంటాయి. కానీ ధనం మాత్రం ఎంత వచ్చినా నిలకడ ఉండదు. ఈ మాట చెప్పేది నిజమే కానీ మాత్రం ఇతరులు మాత్రం స్వీకరణ తీసుకోరండి. ఈ చెవులో వింటారు, ఈ చెవులో వదిలిపెడతారు. అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరికి ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదండి వీరి జాతక బలానికి. కానీ అధికమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరి పేరు మీద. కానీ సాహసమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. శుభకార్యాలు చేయాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం మంచిది. అలాగే వీరి జ్యోతిష్యంలో వివాదాలకు దూరం ఉండటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ 1కి 2 సార్లు ఆలోచన చేయడం చాలా మంచిది వీరి జాతకానికి. పంచకళ్యాణి యోగ బలం కాబట్టి వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే మాత్రం కులంకుశంగా చర్చించిన నలుగురు కాడ విని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. స్త్రీలకు కూడా మాత్రం కుటుంబ తగాదాలు తప్పవండి. భార్యాభర్తలతో వైరుధ్యాలు ఉంటాయి, ఒకరి మనసులో ఒకరు ఉండరు, సంతానంతో ఇబ్బంది. అలాగే మాత్రం వివాహం కాని స్త్రీలకు కూడా మాత్రం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన వారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక బాధలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి జ్యోతిష బలంలో ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు వీరి జాతక బలానికి ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శతార నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆదాయం ఎంత వచ్చినా మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం జన్మస్థానంలో మాత్రం పుట్టుక నుంచి మాత్రం వీరికి ధైర్యం వచ్చడం చాలా ఉంటుందండి. పెద్దల ఆస్తి తెగాదాలు చిక్కులు ఉన్నవారు తప్పకుండా వీరు మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. కానీ తెగేదాకా లాగొద్దండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు దూరమైన వారు, కోర్టు తగాదాలు ఉన్నవారు కూడా రాజీ చేసుకోవడం చాలా మంచిది. కానీ మాత్రం తెగేదాకా లాగితే అంటే నీదెంత నాదెంత అన్న వరకు వస్తే మాత్రం ఎవరో ఒకరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం మాతృ సంబంధమైన వారి నుంచి మాత్రం దుర్వార్తలు వినటం, పితృ సంబంధమైన వ్యక్తులతో దుర్వార్తలు వినే అవకాశాలు ఉంటాయండి. కానీ మాత్రం
వారి ఇంట్లో నష్టపోవడం కానీ, ధనంలో నష్టం రావడం కానీ, ఆరోగ్యంలో నష్టం రావడం కానీ, కుటుంబంలో నష్టం రావడం కానీ, ప్రాణం మీద నష్టం రావడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం చాలా సంవత్సరాల నుంచి మాత్రం దీర్ఘకాలంగా మాత్రం వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. ముఖ్యంగా వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి మూలంగా మాత్రం కొన్ని గ్రహబలాలు మాత్రం విపరీతంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ కుటుంబంలో మాత్రం మనిషికి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే తిరుగుండదండి. కానీ మాత్రం శారీరకంగా అంటే మానసికంగా మాత్రం స్ట్రాంగ్ ఉంటే మాత్రం తిరుగుండదండి. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఎసుంటి వారికైనా, ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా, ఎంత మహర్దశలో పుట్టిన వారికైనా ఒక్కొక్కసారి గ్రహబలాలు మంచిగా లేకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరికి మానసిక చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిక్కులు వెళ్ళిపోవడానికి ఆ పరమేశ్వరుని పూజ చేయటం, రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలానికి రుద్రాభిషేకం చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు సరిగా అరిష్టాలు తగ్గే అవకాశం ఉన్నదండి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉన్నదండి. వీరి దొంగలో పోయినా, దొరలో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, ధనంలో పోయినా, రుణంలో పోయినా, రణంలో పోయినా, రాజకీయంలో పోయినా, అలాగే వ్యాపార పొలంలో పోయినా, అలాగే ఏ విరోధంలో పోయినా, భూమి విషయంలో పోయినా తప్పకుండా మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మాత్రం పరమేశ్వరుని ధ్యానం చేయాలి. కానీ మాత్రం రుద్రాభిషేకం చేపించాలండి. ముఖ్యంగా నవగ్రహ పూజ చేయించడం కూడా చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. గురు మహారదశ అనేది వదిలిపెట్టట్లేదండి వీరికి. వీరి జాతకం చూడాలంటే శని మహారదశ, రాహు మహారదశ అండి. వీరి జాతకం శని మహారదశ, రాహు మహారదశ, అసుంటిది గురు మహారదశ 3 గవ్వలు పడుతున్నాయంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పరీక్ష కాలం ఉంటుందండి వీరికి. అంటే చదివే కాడ పరీక్ష కాలం ఉంటుంది. అలాగే మాత్రం ఉద్యోగం కాడ కూడా మాత్రం వీరికి పరీక్షించే వాళ్ళు ఉంటారు. వ్యాపారం చేసే కాడ కూడా పరీక్షించే వాళ్ళు ఉంటారు. పర్సనల్ లైఫ్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు వీరికి పరీక్షించే కాలం ఉంటారు. కాలం కూడా వీరికి పరీక్ష చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో వీరు గెలిచే అవకాశం ఉంది. కానీ మాత్రం అత్యద్భుతంగా గెలిచే అవకాశం ఉంటుందండి. చాలా ఇబ్బందులు పడుతూ గెలిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గృహ మార్పిడి చేసే కాడ మాత్రం, కళ్యాణం చేసే కాడ, వివాహం చేసుకునే కాడ తప్పకుండా వీరు నిదానం ప్రయత్నం చేయడం చాలా వరకు మంచిదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, రుణ చిక్కులు కావచ్చు, ధన చిక్కులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే డబ్బులు ఇప్పించడంలో తీసుకోవడం దాంట్లో, లేదా మధ్యవర్తి ఉండడం దాంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మాత్రం ఇది శని మహారదశ జాతకం అండి. అలాంటిది గురు మహారదశ గవ్వలు పడ్డాయి. 3, 2, 3 8 గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం అలాగే మంగళవారం నియమం పాటించడం మంచిది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఆ పరమశివుడిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం రుద్రాభిషేకం చేపిస్తే చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.